ప్రతినిధి ఈశ్వర్ సభా వేదిక దగ్గర సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. వసంత్, చెప్పండి, సభా వేదిక దగ్గర జన సందోహం ఏ విధంగా కనిపిస్తోంది? అక్కడ హడావుడి ఏ విధంగా ఉంది? వేలాదిగా జనం ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో వస్తున్న అనేక మంది రాష్ట్ర ప్రజలతో కనిపిస్తుంది. పెద్ద ఎత్తున తమ ఆశలు ఆకాంక్షల్ని మోసుకొస్తూ వచ్చి భవిష్యత్తుని ఎత్తుకుంటూ వచ్చిన చాలామంది యువతకు సంబంధించి కావచ్చు, చాలామంది పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్న నేపథ్యం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది ఈ ప్రాంతానికి వస్తున్న వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము అవినిగడ్డ దగ్గర కోడూరు, మరి దివితాలాక. మరి మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ అమరావతి అభివృద్ధి గురించి జనం వేలాదిగా తరలి వచ్చి ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి మోడీ గారికి బ్రహ్మాండమైన బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన ఎప్పుడు కూడా మేము మర్చిపోలేని పరిస్థితి. భవిష్యత్తు ఎలా ఉంటుందని ఊహిస్తున్నారు పెద్దనా మీరు? ఇంకా ఇప్పుడు కనుక మెరుగ్గా ఉండిద్దని ఆశిస్తున్నాం. కొంతమంది రైతులు మనతో మాట్లాడుతూ చాలా ఎమోషన్ ఫీల్ అయ్యారు. ఈ ప్రాంతానికి సంబంధించిన రాజధాని రైతులు మాట్లాడుతూ తాము ఇచ్చిన స్థలంలోనే ప్రస్తుతం అసెంబ్లీ కట్టి ఉన్నారు. భవిష్యత్తులో ఏమవుతుందని ఆందోళన చెందాం, కానీ తాను 20 ఎకరాలు ఇచ్చానంటూ కోటయ్య అనే రైతు చెప్తూ తాను భవిష్యత్తులో ఈ ప్రాంతం తాము ఇచ్చిన స్థలం వేలాది మందికి ఉపాధి కల్పించబోతోంది, అలాగే సంపద సృష్టికి కేంద్రం కాబోతోంది. ఇట్లాంటి కార్యక్రమానికి హాజరైనందుకు, ఇట్లాంటి కార్యక్రమానికి తాను 3 ఎకరాల నుంచి 20 ఎకరాలు సంపాదించుకున్న పరిస్థితి, చాలా కష్టపడి 20 ఎకరాలు సంపాదించుకున్న ఆ 20 ఎకరాలని ఈ రాజధానికి ఇచ్చే క్రమంలో చాలా ఆవేదనకు గురయ్యాను, చాలా నిద్రలేని రాత్రులు గడిపాను. కానీ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం చూసి, మోడీ వస్తున్న నేపథ్యంలో రీలాంచ్ కార్యక్రమాన్ని చూసి అయితే తమ కష్టం ఊరికే పోలేదు, తాము పడ్డ కష్టం కావచ్చు, తమ స్థలాన్ని పెద్ద ఎత్తున వినియోగానికి చేస్తారు అన్నట్టుగా భావిస్తున్నట్టుగా చెప్పారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా చాలామంది అనేక రకాల రూపాలతో ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. చాలామంది రైతులకు సంబంధించిన వేషాలతో కావచ్చు, లేకపోతే నాగలు పట్టుకునే ఎమ్మెల్యేలు ఇక్కడికి వస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. సో భవిష్యత్ అంతా ఇది అమరావతి కేంద్రంగా ఒక సంపద సృష్టి జరగబోతోంది, ఉపాధి కల్పన జరగబోతోంది. సో ఇట్లాంటి అమరావతి రాజధాని కోసం రాష్ట్ర ప్రజలందరూ తరలి వస్తున్న నేపథ్యం అయితే అమరావతిలో కనిపిస్తోంది. రైట్, థ్యాంక్